దేవునికి స్తోత్రము. ఈరోజు వాక్య ధ్యానాంశము అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనము. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చూడండి, ఇందులో మనకి 3 అంశాలు కనిపిస్తున్నాయి. ఏంటి అంటే, ఒకటి, ఆయన ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు, దీని ప్రకారం చేయాలి అని. యెరూషలేములో నిలిచి ఉండాలి అంటున్నాడు. వాగ్దానం కొరకు కనిపెట్టుకోవాలి అంటున్నారు. దేవుడు మన జీవితంలో ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే, ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు మనము ఓపికతో దేవుడి మాట విని, దేవుని సన్నిధిలోనే ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అలా కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆ నమ్మదగిన దేవుడు మన జీవితంలో కార్యాలు చేయును గాక. ఆమేన్.